హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు 13వ తారీఖు మండే వ్లాగ్ అయితే తీసానండి. ఈ వ్లాగ్లో అయితే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేం పనులు చేశానన్నది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ మార్నింగ్ అయితే నేను 6కి అయితే వాకిలి ఊడ్చి ముగ్గు అయితే పెట్టుకున్నానండి. ఇక ఈ ముగ్గు అంతా కంప్లీట్ అయిన తర్వాత నేనైతే లోపలికైతే వెళ్ళాను, కిచెన్లోకి అయితే వెళ్ళానండి. నేను నైటే క్లీన్ చేసేసానండి, గిన్నెలు కొద్దిగా ఉంటే. ఇదొచ్చి రైస్ అయితే నైట్ రైస్ ఉండిపోయిందండి. ఈ రైస్ అయితే గిన్నెలోకి తీసి పెట్టుకుందాం కదా అనుకుంటున్నాను. ఎందుకంటే నైట్ రైస్ మిగిలిపోతుంటే మార్నింగ్కి ఉండట్లేదండి, పాడైపోతుంది. మరి ఎండ వల్ల ఏంటో తెలియదు కానీ ఒక్కొక్కసారి ఉంటుంది, ఒక్కొక్కసారి పాడవుతుంది. ఇక ఈ బాటిల్స్ అయితే ఫ్రిడ్జ్లో పెడదాం కదా అని పెడుతున్నాను. చూసారా ఫ్రిడ్జ్లో ఐస్ ఎలా కొండలా కడుతుందో. ఒక 2 డేస్ అలా వదిలేస్తే ఇక కొండ కట్టినట్టే కడుతుందండి ఐస్ అయితే. ఇక్కడ రైస్ అయితే గిన్నెలోకి తీసుకున్నాను. ఇందులో పెరుగు వేసి తిందాం కదా అని చెప్పి పక్కనైతే పెట్టాను నేను. ఇక్కడ టిఫిన్ వచ్చి ఉప్మా ప్రిపేర్ చేస్తున్నానండి. ఉప్మాకైతే పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను, కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయ కూడా కట్ చేసుకున్నాను. మీ దగ్గర అల్లం ఉంటే అల్లం కూడా వేసుకోవచ్చు. పోపు కూడా తీసుకున్నానండి ఇందులోకి, ఉప్మా పోపు. స్టవ్ పై కడాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ పోపు చక్కగా వేయించుకోవాలి ఇలా. ఈ పోపు వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఉంది కదండి, వీటిని కూడా వేసుకోవాలి. మనం ఏ కప్పుతో రవ్వ అయితే తీసుకున్నానో నేను అదే కప్పుతో 2 కప్పులు రవ్వ అయితే వేసుకుంటున్నానండి. ఇక్కడ బియ్యం రవ్వ అయితే తీసుకున్నాను నేను. బియ్యం నూక ఉప్మా అంటాం కదా, ఈ ఉప్మా అయితే చాలా బాగుంటుందండి. మొత్తం ఇలా మిక్స్ చేయాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇక్కడ ఉప్మా అయితే రెడీ అయింది నాకు. ఇదిగో చూసారా, మనకి ఉప్మా చల్లారితే చక్కగా పొడి పొడిగా వచ్చేస్తుందండి, చాలా బాగుంటుంది. నేను ఇక్కడ వేడిగా ఉండగానే ఉప్మా అయితే పెట్టుకుంటున్నాను. ఉప్మా తిన్న తర్వాత కొంచెం టీ పెట్టుకుంటున్నానండి. ఒక గిన్నె తీసుకుని అందులో గ్లాసుడు పాలు వేసుకున్నాను. చిన్న గ్లాస్తో కొద్దిగా వాటర్ వేసుకుని కొంచెం టీ పౌడర్, షుగర్ వేసి స్టవ్ పై అయితే పెట్టుకున్నాను నేను. స్టవ్ అయితే సిమ్లో పెట్టుకుంటానండి. టీ పెట్టుకునేటప్పుడు సిమ్లో పెట్టుకొని మరిగిస్తే టేస్ట్ అయితే బాగుంటుంది. అలాగే మరో ప్రక్క అయితే రైస్ కూడా కడిగి పెట్టేసుకున్నానండి. ఇక్కడ నాకు ఒక పక్క టీ, ఒక పక్క రైస్ కూడా ఉంది. టీ అయితే మరిగిపోతుందండి. ఇక టీ అయితే గ్లాస్లోకి వేసుకున్నాను. వేడివేడిగా తాగలేం కదండి, ఇలా ఒక్కసారి అయితే తొరుపుకుంటాను నేను. ఇక టీ తాగిన తర్వాత కాకరకాయ ఫ్రై చేద్దాం కదా అని చెప్పి కాకరకాయలు అయితే తీసుకున్నానండి. ఒక 1/4 కిలో కాకరకాయలు అయితే తీసుకున్నాను నేను. చూసారా, చిన్న కాయలు తీసుకున్నానండి. 1/4 కిలో కన్నా ఎక్కువే ఉంటాయండి, అర కేజీకి కొద్దిగా తక్కువ ఉంటాయి. ఈ వీడియో అయితే నేను అప్లోడ్ చేశానండి ఆల్రెడీ, చూడండి. కాకరకాయ ఫ్రై అయితే గుత్తి కాకరకాయ చేశాను. మరో ప్రక్క రైస్ అయితే ఉడికిపోతుంది. ఒక పక్క ఫ్రై అవుతుందండి మనకి, ఒక పక్క రైస్ అయితే అవుతుంది. స్టవ్ పై ఉన్నది ఏంటంటే స్టఫ్ ప్రిపేర్ చేయడానికి ఫ్రై చేస్తున్నానండి. ఇదిగోనండి, కాకరకాయ ఫ్రై అయితే రెడీ అవుతుంది. ఈ గుత్తి కాకరకాయ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి, మీరు వీడియో చూసి ట్రై చేయండి. ఇక వంట అంతా అయిన తర్వాత సింక్లో గిన్నెలు కూడా క్లీన్ చేసుకున్నాను. మొత్తం కిచెన్ అంతా సర్ది పెట్టేశానండి. ఇదిగో చూసారా, మొత్తం గిన్నెలన్నీ సర్ది పెట్టుకున్నాను. 3:30 అవుతుందండి. వాటర్ వస్తుందేమో అని చెప్పి పైకి వెళ్ళి చూస్తే చూసారా, మాకు 3 డేస్ అయిందండి వాటర్ వచ్చి. ట్యాంక్ అంతా ఖాళీగానే ఉంది, వాటర్ రాలేదు. ట్యాంక్ అయితే క్లీన్ చేశాను నేను. తర్వాత అయితే మేము ఓటు వేయడానికి వెళ్ళామండి. 4:30కి అలా వెళ్ళాము. వెళ్ళి ఓటు వేసి ఇంటికి వచ్చిన తర్వాత బయటకైతే వెళ్ళామండి, మా హస్బెండ్ నేనుని. ఎందుకంటే పాపకి నైట్ డ్రెస్సులు అయితే లేవని గోల పెడుతుందని చెప్పి అవి తీసుకుందాం కదా అని వెళ్ళాము. మీకు నేను తీసుకున్నవి చూపిస్తున్నాను చూడండి. రెండు జతలు అయితే తీసానండి పాపకి. ఇదిగోనండి, కాటన్వి దొరుకుతాయేమో చూశాను, కానీ కాటన్వి ఎక్కడా లేవండి. ఈ క్లాతే, బనియన్ క్లాతే ఉంది. ఇక ఇదే తీసానండి. ఈ 2 కలర్స్ కొంచెం బాగున్నట్టు అనిపించాయి నాకు. ఇక ఈ 2 కలర్స్ తీసుకున్నాను. తర్వాత అయితే నేను చెప్పులు అయితే తీసుకుందాం కదా అని చెప్పి అవి కూడా తీసుకున్నాను.
చెప్పులైతే 2 మంత్స్ అయిందండి నావి తెగిపోయి. ఇక అప్పటి నుంచి అయితే కొనుక్కుందామని చెప్తే మా హస్బెండ్ బయటికి తీసుకువెళ్ళడం లేదు ఆ చెప్పుల షాప్‌కి. ఇక లేట్ అయిపోతుంది. కొంటాను అంటున్నారు కానీ కొనడం లేదని చెప్పి ఆ రోజే కొనిపించుకున్నాను నేను. ఇక నైటీలు చూడండి. ఈ నైటీలు అయితే నేను కొనుక్కోలేదు. మా అమ్మ దోరపూడి వెళ్ళారండి. దోరపూడి వెళ్ళి వస్తూ నాకు 2 నైటీలు, మా చెల్లికి 2 నైటీలు తీసుకొచ్చారు. నేనైతే ఈ 2 నైటీలు తీసుకున్నానండి. ఇంకొక 2 నైటీలు చూపిందాం అనుకున్నాను కానీ అవి అక్కడే ఉన్నాయండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఇవైతే నేను సెలెక్ట్ చేసుకొని తెచ్చేసుకున్నాను. ఇక మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక ఇంటికొచ్చానండి. మీకు చెప్పులు చూపిస్తున్నాను చూడండి. ఇవిగోనండి తెగిపోయావండి. తెగిపోయినవే నేను కుట్టి మరీ వేసేసుకుంటున్నానండి. అంటే బయటకి వెళ్ళడానికి వేరే చెప్పులైతే ఉంటాయండి. ఇవి వచ్చి ఇంట్లో వేసుకుంటాను నేను. నాకు కొంచెం పాదాలు నొప్పులు ఉంటాయండి. అందుకైతే ఇంట్లో వేసుకుంటాను నేను చెప్పులు. అవే తెగిపోయాయండి. అవైతే 2 మంత్స్ అయింది. ఇక తీసుకున్నాను. తర్వాత అయితే ఇక్కడ రాగి బిందె అయితే క్లీన్ చేసుకుంటున్నాను నేను ఇంటికొచ్చిన తర్వాత. రాగి బిందె అయితే ఇలా చింతపండుతో క్లీన్ చేస్తానండి నేను. కొద్దిగా ఉప్పు పెడితే మనకి తెల్లగా వచ్చేస్తుందండి బిందె అయితే. అలా అని సాల్ట్ మరీ ఎక్కువ పెట్టినా వెంటనే నల్లబడిపోతుందండి బింది. మనకి కొంకిడి పిప్పితో కూడా క్లీన్ చేసుకోవచ్చు రాగి బింది. బాగుంటుందండి. ఫస్ట్ చింతపండు పెట్టి తర్వాత కొద్దిగా సాల్ట్ పెట్టి ఇలా క్లీన్ చేస్తే మనకి చక్కగా క్లీన్ అయిపోతుందండి. తెల్లగా వస్తుంది బిందె అయితే. మీకు చూపిస్తున్నాను చూడండి మొత్తం కడిగిన తర్వాత. ఎందుకంటే మీకు చెప్పాను కదండి ఆల్రెడీ వాటర్ అయిపోయిందని చెప్పి. ట్యాంక్లో వాటర్ లేదు, ఇంట్లో కూడా వాటర్ లేదండి. ఈరోజు కూడా మాకు వాటర్ అయితే రాలేదు. ఇదిగోనండి బిందె అయితే ఇలా క్లీన్ చేసుకున్నాను నేను. ఇక వస్తూ మా చిన్నోడిని అయితే తీసుకొచ్చామండి. అంటే మేము బయటకి షాపింగ్కి వెళ్ళాం కదండి. అమ్మ దగ్గర నైటీలు తెచ్చుకున్నాను కదా. అప్పుడైతే మా చిన్నోడు నాకు కూడా వచ్చాడు. వాడు కూడా మీతో మాట్లాడుతున్నాడండి. కానీ వాడు అల్లరి అల్లరి చేస్తున్నాడని చెప్పి అక్కడ వాయిస్ అయితే తీసేసాను నేను. ఇదిగోనండి వాడు చూడండి ఎంత అల్లరి చేస్తున్నాడో. ఓకేనండి, ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే 2-3 వీడియోలు చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగో చూసారా మా చిన్నోడు మీకు బాయ్ కూడా చెప్తున్నాడండి. వాడిని మాట్లాడమంటే ఎన్ని కబుర్లు చెప్తున్నాడో అల్లరి అల్లరి చేసేస్తున్నాడండి. ఇక చాలా అల్లరి చేశాడండి రోజైతే వాడు. అందుకనే నేను వాడి మాటలైతే మ్యూట్లో పెట్టి నేను వాయిస్ ఇచ్చాను. ఓకేనండి, బాయ్.